ఎక్కడ పడితే అక్కడ గొడవలు, థ్రిటనింగ్ కాల్స్, సెక్యూరిటీ వైఫల్యం. అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి పనిచేస్తున్నారు? ప్రజల గురించి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడడానికి పనిచేస్తున్నారు. వాళ్ళ మీద ఏమంటారు, పోస్టులు పెడితే అరెస్ట్ చేయడం, ఇదే డ్యూటీగా పెట్టుకున్నారు. కానీ అందుకనే కదా భద్రతా వైఫల్యం అంత మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు రాజ్భవన్కి కాల్ వచ్చింది, బాంబ్ పెట్టినరని. మరి కొన్ని కోర్టుకి అదే చాలా ఇట్లాంటివి ఆకతాయిలు అన్నీ కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది చాలా కీన్గా ప్రతి ఒక్కటి అసలు ఏం జరుగుతుంది ఏంటిది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి అసలు పట్టించుకునే ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఎక్కడ రివ్యూస్ లేవు. మున్సిపల్ శాఖ మంత్రివి నువ్వు, ఇప్పుడు ఇంకా రెయినీ సీజన్, దానికి కావాల్సిన అవసరమయ్యే ఫెసిలిటీస్ కూడా ఇప్పటిదాకా ప్రొవైడ్ చేయలేదు. మాకు హైడ్రాని ఒకటి కొత్తగా వచ్చింది కదా, దాంతో డీషిల్టింగ్, పాట్ హోల్స్ అంటారు. మాకు గతంలో మాన్సూన్ వెహికల్స్ ఒకటి ఉంటుండే, ఐఆర్టీ వెహికల్స్ ఉంటుండే. ఏమైనా చిన్న చిన్న పాట్ హోల్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా రిపేర్ చేయడము, వాటర్ స్టాగ్నేషన్ అయితే ఈ వెహికల్స్తోని క్లియర్ చేయడం అట్లా జరుగుతుండే. ఇప్పుడు హైడ్రా వచ్చింది, అసలు ఎవరు పని చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తున్నారని మాకు క్లారిటీ లేదు. ఏదైనా కంప్లైంట్ చెప్దామని అంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇప్పుడు దాకా మాకు ఐడియా లేదు. మేము ఎట్లా పని చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఆ పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కదా, అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి.